వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో సమ్మర్ వచ్చేసింది, ఎండలు కూడా మండిపోతూ ఉన్నాయి. అయితే అనారోగ్య సమస్యలు కూడా అలాగే వస్తాయని చెప్తూ ఉంటారు. మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉప్కాల గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. శీతాకాలం వచ్చిందంటే శీతాకాలం జబ్బులు వస్తాయి, వానాకాలం అంటే ఇంకా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సమ్మర్ వచ్చింది, ఎక్కువగా ఎండలు దంచి కొడుతూ ఉన్నాయి. ఈ సమ్మర్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, మరి జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు? సో మీరు అన్నట్టు ప్రతి కాలానికి ఒక హెల్త్ ఇష్యూ అనేది మనం గమనిస్తూ వస్తున్నాం. సో ఓవరాల్గా చూసుకుంటే హెల్త్ పరంగా ఈ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజీజెసే ఎక్కువగా గమనిస్తున్నాం. అలాగే వాతావరణంలో మార్పులు కూడా తీవ్రత పెరగడం, దాని కారణంగా బాడీ తట్టుకోలేకపోవడం, ఇదివరకు ఉన్న స్టామినా లేకపోవడం అనేది ఎక్కువగా గమనిస్తున్నాం. అంటే ఇంటెన్సిటీ పెరగడం ఒక వంతు అయితే, బాడీలో కూడా అలాంటి మార్పులు వస్తున్నాయి. తట్టుకునే స్తోమత కూడా మనం కోల్పోతున్నాం. సో ఓవరాల్గా చూసుకుంటే మన బాడీ ఇమ్యూనిటీ లోపిస్తూ వస్తుంది అనేది నా అభిప్రాయం. సో సమ్మర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాలంటే ఎక్కువ శాతం సన్ రిలేటెడ్ ఇష్యూస్లో హీట్ అనేది ఫస్ట్ మనం ఉద్దేశించి మాట్లాడుకోవాలి. సో హీట్లో ఎక్కువ శాతం మనకు ప్రాబ్లమ్స్ కనిపించేది డైరెక్ట్ ఎక్స్పోజర్ ఉన్న ఏరియాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్, కంటికి డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యేది లైట్. సో బ్రైట్ లైట్ కారణంగా కంటి మీద ఇష్యూస్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. వాటిలో వివిధ రకాల ప్రజెంటేషన్స్ ఉంటాయి. బట్ ఓవరాల్గా మనం చేయాల్సిందంటే ఆ యూవీ రేడియేషన్కి ఆర్ యూవీ లైట్కి ప్రొటెక్షన్ విధంగా చేసుకోవడం. అనవసరంగా ఎండలోకి వెళ్ళకపోవడం, నీడను ఉండడం, ఆ గ్లాసెస్ వేసుకోవడం, ఏవైతే యూవీ ప్రొటెక్షన్ ఉన్న గ్లాసెస్, డ్రైనెస్ ఆఫ్ ఐస్ రాకుండా ప్రాపర్గా హైడ్రేట్ చేసుకోవడం, ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. అలాగే చర్మం ఎక్స్పోజర్ ఉన్న ఏరియాస్లో చర్మం ఎఫెక్ట్ అవుతుంటుంది. అది డ్రైనెస్కి దారితీయడం, అలర్జీస్ అండ్ ర్యాషెస్ కామన్గా గమనించడం. ఎవరైతే పర్టికులర్గా టైట్ క్లోతింగ్ వేసుకుంటారో వాళ్ళల్లో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడం. ఎందుకంటే సమ్మర్లో ఫ్రీ సర్క్యులేషన్ ఉన్న లూజ్ వేర్ వేసుకోవాలి, సో దట్ ఎయిర్ సర్క్యులేషన్ ఫ్రీగా ఉంటుంది. తర్వాత చెమట ఎక్కువ పట్టిన కారణంగా ప్రైవేట్ ఏరియాస్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా ఈ స్కిన్లో ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుద్ది. అదే కారణంగా గమనించుకుంటే ఈ ప్రిక్లీ హీట్ అంటాం, అంటే ఎండ వల్ల వచ్చే దాన్ని దద్దుల్లాగా ఫామ్ అవుద్ది చెమటల రూపంలో. సో అది కూడా మనకి ఫ్రీక్వెంట్గా ఈ స్కిన్ డిసీజ్లో తర్వాత చాలా ఎక్కువగా. తర్వాత విమెన్లో ఎవరైతే కొద్దిగా ఫేర్ కాంప్లెక్షన్స్లో ఉంటారో వాళ్ళల్లో ఈ ఫోటో డర్మటైటిక్ లీజన్స్ అంటాం, అంటే ఈ ఎండ తీవ్రత వల్ల డార్క్ స్పాట్స్ ఏర్పడతాయి, మెలాస్మా అంటాం దాన్ని. సో అది వింటర్ కన్నా సమ్మర్లో కాస్త ఎక్కువగా కనిపించడం, పర్టికులర్గా ఫేస్ మీద కనిపిస్తాయి. దానివల్ల డార్క్ స్పాట్స్ రావడం, అంటే వాళ్ళకున్న బ్యూటీకి అది ప్రాపర్గా కనిపించకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా స్కిన్, ఐస్ మీద ఎక్కువగా హీట్ ద్వారా వచ్చే ఇష్యూస్ మనం ఎక్కువగా తరచుగా చూస్తుంటాం. అదేవిధంగా గమనించుకుంటే నేను ఎప్పుడు మాట్లాడుతున్న విధంగానే ఈ మెటబాలిక్ డిజీజెస్ అనేది కంపల్సరీ మనం హైలైట్ చేసుకోవాల్సిన అంశం. ఎందుకంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఈ రెండిటికి సంబంధించి సమ్మర్, వింటర్, రెనీ సీజన్ ప్రతి దగ్గర ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. వీళ్ళల్లో పర్టికులర్గా మనం గమనించాల్సింది ప్రాపర్ హైడ్రేషన్ అనేది ఉండాలి. అది బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, షుగర్ వ్యాధి కానివ్వండి, దేనికైనా ప్రాపర్గా అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ హైడ్రేషన్ తీసుకోకపోతే అది బాడీ మీద తీవ్ర రూపం దాల్చేదానికి ఆస్కారం ఉంది. వీటిల్లో కామనెస్ట్ ప్రజెంటేషన్స్ హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జాషన్. సో హీట్ ఎగ్జాషన్ అంటే ఎండ తీవ్రత వల్ల మన బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోయి కాస్త నీరసము, ఒళ్ళు నొప్పులు, కళ్ళు తిరగడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అదే కాస్త తీవ్ర రూపం దాల్చినప్పుడు అది బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తూ హీట్ స్ట్రోక్ ఇలాంటివి ఎక్కువగా ప్రజెంట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అలాగే ఎవరైతే ఈ మెడిసిన్స్ వాడుతున్నారో వీళ్ళల్లో కూడా డీహైడ్రేషన్కి గురయ్యే విధంగా కొన్ని మెడిసిన్స్, పర్టికులర్గా బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్, వాటిని మేము డైరెటిక్స్ అంటాం, వాటిని అడ్జస్ట్ చేసుకునే విధంగా మనం చేయాలి. లేదు వాటర్ కంటెంట్ని ప్రాపర్గా తీసుకునే విధంగా చేయాలి. లేకపోతే కిడ్నీల మీద ఒత్తిడి, సో ఆ కిడ్నీల మీద ఒత్తిడి జరిగినప్పుడు ఈ యాసిడ్ బేస్ బ్యాలెన్సు, ఎలక్ట్రోలైట్స్, ఇవన్నీ చాలా కెమికల్ ఫామ్లో మార్పులు వస్తాయి. ఇవన్నీ సెన్సిటివ్ ఏరియాస్ లైక్ బ్రెయిన్, హార్ట్ మీద ఒత్తిడి చూపించి హార్ట్ రేట్ పెరగడం, బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవడం, ఇలాంటివి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఇలా జస్ట్ హీట్ ద్వారానే ఇన్ని రకాల మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి మనకి ఆస్కారం ఉంది. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిషన్స్ ఎలాంటి వాళ్ళు అడ్మిట్ అవుతారు, ఏ ప్రాబ్లంతో అడ్మిట్ అవుతారు? ఎక్కువ శాతం సమ్మర్లో వచ్చేవి
ఒకటి కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్, పర్టికులర్గా చికెన్ పాక్స్, ఇన్ఫెక్టివ్ డయేరియాస్ అంటే టైఫాయిడ్ లాంటివి, ఆర్ ఫుడ్ పాయిజనింగ్, అండ్ ఇంకా ఎక్కువ చూడాలంటే ఈ హీట్ స్ట్రోక్లు, డీహైడ్రేషన్, ఇవి ఎక్కువగా హాస్పిటల్ అడ్మిషన్స్కి దారితీస్తూ ఉంటాయి. అయితే వీటిల్లో ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఈ మధ్యకాలంలో కూడా హెల్త్ అండ్ సేఫ్టీ, ఫుడ్ అండ్ సేఫ్టీ రెగ్యులేషన్స్లో చూసుకుంటే మన స్టేట్లో కాస్త అడల్ట్రేషన్ ఎక్కువగా ఉంది అంటుంది. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పదలుచుకుంది ఏంటంటే పర్టికులర్గా సమ్మర్లో బికాస్ వాటర్ తక్కువగా ఉంటుంది, వాటర్ స్కేర్సిటీ ఉంటుంది, వీళ్ళు హైజీన్ ప్రాక్టీసెస్ ప్రాపర్గా ఉండవు, అండ్ స్టోర్డ్ ఐటమ్స్లో ఈజీగా ఈ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫంగస్ కానీ, టాక్సిన్స్ కానీ పెరుగుతాయి. సో బయట ఫుడ్ తినకపోవడం మంచిది, జస్ట్ ఇన్ జనరల్. తర్వాత ఈ స్టాండర్డ్స్ మెయింటెనెన్స్ కూడా, అంటే ఎక్కడైతే ప్రిజర్వ్ చేయాలో, ఎలా పెట్టాలో అనేది సరిగ్గా మెయింటైన్ చేయరు. కొన్నిసార్లు కరెంట్ సరిగ్గా ఉండదు, కొన్నిసార్లు ఆ టెంపరేచర్ సరిగ్గా మెయింటైన్ చేయరు. ఇలాంటి వాటి వల్ల కూడా ఈజీగా పాయిజన్ జరిగి బాడీ మీద తీవ్రమైన రూపం దాల్చడానికి ఆస్కారం ఉంది. బయట ఫుడ్ అవాయిడ్ చేయాల్సిందే. వాటర్ కూడా అంతే కదా, వాటర్ స్కేర్సిటీ ఉంది కదా. అంటే చాలా మంది అసలు ఎండాకాలంలో నీళ్లు కూడా బయట తాగకూడదని చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు పొల్యూషన్ విధంగా చూసుకుంటే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూటెడ్. సో ఆ విధంగా వాటర్ కూడా మనకి ప్యూరిటీకి దూరంగానే ఉంటుంది. ఎందుకు అనవసరంగా తీసుకోవాలి? మనం ఒక బాటిల్ క్యారీ చేసుకొని ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తే బెటర్ కదా. అది కూడా ఇంకో విధంగా చెప్పాలంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎనీ సీజన్లో. సో పక్కనే బాటిల్ ఉంటే దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తారని నా అభిప్రాయం. సో ఆ విధంగా కూడా నాన్ పొల్యూటెడ్, ప్రాపర్ అమౌంట్ ఆఫ్ హైడ్రేషన్ జరిగిన దానివల్ల కూడా మనకి సమ్మర్ ఎఫెక్ట్స్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ పాక్స్ అనేది వింటూ ఉంటాను డాక్టర్ గారు. సో అయితే ఇది రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇదివరకు ఎలా ఉండేదంటే ఒక నోషన్ ఉండేది, ఒక్కసారి చికెన్ పాక్స్ వస్తే లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ అని. కానీ ఈ మ్యూటేషన్స్, కాంబినేషన్స్ మారిన దానివల్ల ఈ మధ్యకాలంలో వచ్చినా కానీ మళ్ళీ రావడం అనేది చూస్తూనే ఉన్నాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సింది ప్రాపర్ వ్యాక్సినైజేషన్ స్కెడ్యూల్ ఫామ్ చేయడం. ఎందుకంటే ఈ చికెన్ పాక్స్కి వ్యాక్సిన్ ఒకటి ఉంది, దాన్ని వేసుకోవడం. ఒకవేళ నాకు అవసరమా లేదా అనేది క్వశ్చన్ కానీ వస్తే ఈ చికెన్ పాక్స్ వ్యాక్సిన్ ద్వారా వచ్చే ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం చెక్ చేసుకోవచ్చు రక్తపరంగా, ఇది ప్రాపర్గా ఉందా లేదా లెవెల్స్ అనేది చూసుకుంటూ అవసరమైతే బూస్టర్ డోస్ వేసుకోవడం అనేది ఈ రికమెండేషన్స్లో కొత్తగా ఉంది. అది నెంబర్ 1. నెంబర్ 2, ఎవరికైతే చికెన్ పాక్స్ ఆల్రెడీ ఉందో మనం ఆ ఏరియాస్ పోకుండా ఉండడం. నెంబర్ 3, ఒకవేళ చికెన్ పాక్స్ మనకే ఎఫెక్ట్ అయితే మనం సెల్ఫ్ ఐసోలేషన్ ప్రాక్టీసెస్ ఏవైతే కోవిడ్ ద్వారా నేర్చుకున్నామో అది చేయడం. సో నెంబర్ 1 ఏంటంటే మనం ఇంట్లోనే ఉండిపోవడం, కాంటాక్ట్ తగ్గించుకోవడం, మనం తీసేసిన వస్తువులన్నీ కూడా మనమే శుభ్రపరచుకోవడం. అంటే ఆ లిక్విడ్లోంచి వస్తుంది, ఏవైతే చిన్న చిన్న వాటర్ బ్రిస్టిల్స్ వస్తాయి వాటిలోంచి వస్తుంది, కాంటాక్ట్ ద్వారా ఈజీగా వచ్చేస్తుంది, డ్రాప్లెట్ ద్వారా కూడా వస్తుంది. అందుకోసం ఇలా ఐసోలేషన్ ప్రాక్టీసెస్ చేస్తే దాన్ని ఈజీగా నివారించుకోవచ్చు. ఇదే కాంటెక్స్ట్లో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ పర్టికులర్గా చిన్నపిల్లలు, అంటే పీడియాట్రిషియన్ సైడ్స్ నుంచి చూసుకుంటే ఈ మమ్స్, మీజిల్స్ కూడా చాలా కామన్ మన సమ్మర్స్లో. సో అది కూడా కాకుండా మనం ఈ సెల్ఫ్ కంటైన్మెంట్, ఇమ్యునైజేషను అండ్ హైజీనిక్ ప్రాక్టీసెస్, శానిటైజేషన్ ప్రొసీజర్స్ ఇవన్నీ పాటిస్తే అవి కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు. డాక్టర్ గారు, డీహైడ్రేట్ అవుతున్నాము అని ఎలా తెలుస్తుంది మనకి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైనా ఎండలో పెడితే ఫస్ట్ మనకి చెమట అనేది పడుతుంది. ఎవరికైతే చెమట పట్టట్లేదో లోపల వాటర్ కంటెంట్ తక్కువగా ఉన్నట్టు. నెక్స్ట్ మనం గమనించుకోవాల్సింది, పాసింగ్ యూరిన్లో హై కలర్డ్ యూరిన్ అంటాం. అంటే వాటర్ లెక్క కాకుండా ఎల్లోగా కాస్త కలర్ మారినట్టు పాస్ చేస్తున్నప్పుడు కొద్దిగా డిఫికల్టీ ఫేస్ చేయడం, ఇది కూడా ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. తర్వాత నాలుక ఎండుకుపోవడం, పెదాలు ఎండుకుపోవడం, కంటిలో కూడా డ్రైనెస్ రావడం. సో ఇలాంటివన్నీ లక్షణాలు, ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ మన డీహైడ్రేషన్ గురించి. అండ్ ఆబ్వియస్గా మీరు గమనించుకుని, అరే నేను వాటరే తాగలేదు కదా అనేది మీకు తెలుస్తూనే ఉంటుంది. పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు, మనకు తెలుస్తుంది మనం ఎంత తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటలేదు. ఇప్పుడు కోకోనట్ వాటర్ సమ్మర్లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. అయితే షుగర్ పేషెంట్స్ కోకోనట్ వాటర్ తీసుకోవచ్చా? సో టు అన్ ఎక్స్టెంట్ కోకోనట్ వాటర్ అనేది షుగర్ కంటెంట్ ఉన్న పదార్థం. సో ఫార్ షుగర్ పేషెంట్స్ అది ఎక్కువ శాతంలో తీసుకోకపోవడమే మంచిది. పర్టికులర్గా ఎవరికైతే కంట్రోల్ ఉంటుందో వాళ్ళలో ఏదైనా లెవరేజ్ ఇవ్వచ్చే, కానీ ఎవరికైతే కంట్రోల్ ఉండదో, పర్టికులర్గా నేను ఎక్కువ శాతం డయాబెటిక్ పాపులేషన్తో డీల్ చేస్తాను కాబట్టి
ఇది మ్యాంగో సీజన్, అది మర్చిపోవద్దు. మ్మ్. సో ఆల్మోస్ట్ అందరూ తింటారు, వాళ్ళ షుగర్స్ కంట్రోల్ ఉండవు. మ్మ్. ఆ టైంలో మీరు కొబ్బరి నీళ్ళు తాగండి పర్వాలేదని చెప్పడంలో అది రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్న ఇప్పుడు మ్యాంగో సీజన్ message. కాబట్టి డాక్టర్ గారు ఏదైనా ఒక టాబ్లెట్ ఉంటుందా ఆ షుగర్ పెరగకుండా? డెఫినెట్గా ట్యాబ్లెట్ ఎందుకు, ఇన్సులినే ఇద్దాం, అది ఇష్యూ కాదు, కానీ అది తినకపోవడమే మంచిది. సో మ్యాంగో మంచి రైపెన్ అయిన మ్యాంగో, బాగా స్వీట్ ఉన్న మ్యాంగో ఎందుకు తినాలి మనం? మ్మ్. మామూలు మ్యాంగో కూడా మీకు అట్లా తినాలనే డ్రైవ్ ఉంటే పచ్చి మ్యాంగో తినండి, దెర్ ఇస్ నో ప్రాబ్లం, దానివల్ల షుగర్స్ పెద్ద పెరగవు. ఓకే. బట్ రైపన్ మ్యాంగో మనం కొనుక్కునేదే బాగా స్వీట్ ఉందా లేదా, దాంట్లో బెస్ట్ ఐటమ్ ఉందా లేదా అని చూసి కొంటున్నాం, పర్టికులర్గా షుగర్ పేషెంట్స్ గురించి మాట్లాడితే. అలాంటి అవాయిడ్ చేయడమే బెటర్. ఇప్పుడు ఈ షుగర్ కేన్ జ్యూస్ కూడా అది నార్మల్ పీపుల్ షుగర్ కేన్ జ్యూస్ తీసుకుంటే షుగర్ వచ్చే అవకాశం ఉంటుందా డాక్టర్ గారు? అలా ఏం లేదు, కానీ ఇది ఇన్ జనరల్ ప్రిన్సిపల్స్లో ఎనీ డయాబెటిక్ కండిషన్స్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో ఆ టైప్ ఆఫ్ రిస్క్ ఇష్యూస్ ఉండాలి. రిస్క్ ఇష్యూస్ అనేది వరకు ఎపిసోడ్స్లో మాట్లాడున్నాను. సో ఆ రిస్క్ ఇష్యూస్ ఉన్న వాళ్ళల్లో షుగర్ కేన్ జ్యూస్ అనేది పర్టికులర్గా అవాయిడ్ చేయాలి. ఇక్కడ మేజర్ కాంటెక్స్ట్ మీరు అడిగిన ప్రశ్నకి కారణం ఏంటంటే, డయాబెటీస్ ఎస్టాబ్లిష్ కాకుండా ఉన్నవాడు, అంటే ప్రీ డయాబెటిక్ పీపుల్ ఆరు ఊబకాయం ఉన్నవాళ్ళు, అసోసియేటెడ్ కండిషన్స్ లైక్ థైరాయిడ్కి డయాబెటీస్కి కనెక్షన్ ఉంది, ఇలాంటి వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే ఆ రిస్క్ అనేది మీకు ఎప్పటికీ ఉండేది, అది సమ్మర్ కావచ్చు వింటర్ కావచ్చు. సో షుగర్ కేన్ జ్యూస్ వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తేనే మనం మంచిది. వెకేషన్కి వెళ్తూ ఉంటారు, ఈ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్ జనరల్ చూస్తే ఎప్పుడు కూడా మనం చెప్పేది, మీరు వెకేషన్ అనగానే రిలాక్సేషన్ అన్ని విధాలు వస్తుంది. సో అది ఒక మైండ్ విధంగా కాకుండా మీకు అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ని గ్రహించడం అనేది మనం దాన్ని మర్చిపోకూడదు. అండ్ పర్టికులర్గా నేను గమనించేది ఏంటంటే, ఆ వెకేషన్లో వీళ్ళు మెడికేషన్ తీసుకోకపోవడం చాలా ఎక్కువ కనిపిస్తుంది. డీవియేషన్ ఆఫ్ ఫుడే, డీవియేషన్ ఆఫ్ మనం ఇచ్చిన డైరెక్షనే కాకుండా స్టాపేజ్ ఆఫ్ మెడికేషన్ చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంది. ఎక్కడ ఊరు వెళ్ళానండి, నాకు ట్యాబ్లెట్స్ దొరకలేదు, అది అంత ఈజీగా ఎలా చెప్పగలుగుతారని నాకు కూడా అనిపిస్తుంది. మరి మిగతావన్నీ పెట్టుకొని వెళ్ళినప్పుడు ఫ్లైట్ టికెట్స్ కానివ్వండి, వాళ్ళ జర్నీకి కావాల్సిన సామాన్లన్నీ పెట్టినప్పుడు ట్యాబ్లెట్స్ మర్చిపోవడం ఏంటి? రీసెంట్గా నేను ఒక డాక్టర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా ఎమర్జెన్సీ కేసు వచ్చింది. ఆయన చెప్తున్నారనమాట, కుంభమేళాకి వెళ్ళారు, హై బీపీ ఉంది, ట్యాబ్లెట్స్ వేసుకోలేదు 4 రోజులు, సో స్ట్రోక్ వచ్చింది అని చెప్పి. న్యాచురల్లీ. సో ప్రాబ్లం అక్కడ ఏంటంటే, ఫుల్ హ్యాపీ ఎన్వైరన్మెంట్, నో లిమిటేషన్స్ అండ్ ఫర్గెట్ఫుల్నెస్. వాళ్ళకి ఏముందనేది మర్చిపోతారు ఆ ఎంజాయ్మెంట్లో. అసలు నిజంగా నాకు ఈ ప్రాబ్లం ఉందా అనేది మర్చిపోయా. అవన్నీ చేయడంలో ఈ మందులు వేసుకోకపోవడం, అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, రెస్ట్ ప్రాపర్గా లేకపోవడం, ఎగ్జాషన్ వల్ల బాడీ మీద తీవ్రమైన ఒత్తిడి, దానివల్ల అవయాల మీద ప్రాబ్లం అనేది ఈజీగా జరిగేదానికి ఆస్కారం. రకరకాల శుభకార్యాలు కూడా చూసాం డాక్టర్ గారు. సో శుభకార్యం జరుగుతూ ఉండగానే వాళ్ళు హార్ట్ అటాక్తో చనిపోవడం అట్లాగా, అంటే అలాంటప్పుడు కూడా ఈ రెస్ట్ లేకపోవడం అనేదాన్ని మనం చూస్తామా జనరల్గా? రెస్ట్ అనే కాదు, మీరు అన్నట్టు వెకేషన్కి ఏదైతే వర్తిస్తుందో ఈ శుభకార్యాల్లో కూడా వర్తిస్తాయి. నేను ప్రాక్టికల్గా నా పేషెంట్స్ దగ్గర విన్నది ఏంటంటే, వాళ్ళ ముందు ఏం వేసుకుంటాం డాక్టర్ గారు, మళ్ళీ ఇక్కడ నేను షుగర్ ఉందని చెప్పాలి, అందుకోసమే నాకు కాఫీ షుగర్ ఫ్రీ ఇవ్వాలి, టీ షుగర్ ఫ్రీ ఇవ్వాలి అని అడగడం ఎందుకు, వాళ్ళని కష్టపెట్టడం ఎందుకు, ఇలాంటి మాటలు చాలా తరచుగా ఉంటాను. సో మందులు వేసుకోరు, డైట్ రెగ్యులేషన్ పాటించరు, అండ్ మీరు అన్నట్టు అబ్నార్మల్ టైమింగ్, అంటే ఫంక్షన్స్ ఏదో ఒక ముహూర్తానికి జరుగుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళకి సరిగ్గా రెస్ట్ ఉండదు, నిద్ర ఉండదు, ఇవన్నీ కల్మినేటింగ్ ఇంటూ కాంప్లికేషన్స్. ఈ సమ్మర్ మీరు చెప్పిన జాగ్రత్తలు తీసుకొని హ్యాపీగా అందరూ దీన్ని గడిపేయాలని కోరుకుందాం డాక్టర్ గారు. మ్యాంగో సీజన్ కాబట్టి షుగర్ పేషెంట్స్ తప్పకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా కొంచెం మనకి అబ్నార్మల్గా అనిపించింది, మన హెల్త్లో కొంచెం బాగాలేదు అనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. నమస్తే.